శేఖర్ గారు పాయిజన్ వల్ల మట్టి మనం ప్రిజర్వ్ చేసి దాన్ని ఏం లేదండి ఖాళీ ఖాళీ లేబర్కి ఖాళీ స్థలంలో ఎన్నో మనిషి మీకు లెటర్ పెట్టారు ఎన్నో మనిషి అంటే మేడం అతను కూడా పిలిపించారు అసలు గంగాధర్ అన్నం only this is exposed for రైల్లో ఉన్నాను మేడం చదువుతూ మాట్లాడుతాను చిన్నగా పనసాగి లాగురా పలస కొట్టు కదిలి కదిలి మీ ఇద్దరు కూడా ఏడు కదిలి చాలా కాడ వాళ్ళే కాదు కంటపెట్టింది ఉండరా ఉండరా వాళ్ళ కూడా మీ దేశాలకు గంట పట్టింది కొట్టుకో మరి ఫోటో తీసుకో దుప్పట్లో ఉందనేది ఉండండి 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 వెళ్ళిపోండి 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 అమ్మాయి ఎలా సరే మట్టి ఇక్కడ పడి మట్టి అదే అదే అట్లా అట్లా నువ్వు కూడా అన్నయ్యా నువ్వు కూడా చేతోటి మళ్ళీ ఆడ ఇబ్బంది చింతలపూడి అది ఇదిలి ఇదిలి గంగా అది నువ్వు కూడా ఇది ఈ చెంగు వదలరా నువ్వు ఈ చెంగు వదిలి అక్కడ నుంచి చూసుకో నా పేరు మాధురి అమ్మాయి పేరు కొంచాల మౌనిక ఆ అమ్మాయి బాల సదనంలో ఉంటుంది మా కాడ ఉండకుండా వచ్చేసింది బాల సదనంలో ఉంటుంది ఆ అమ్మాయి ఉంటా బాగలేదని 19వ తారీఖు జనవరి 19వ తారీఖు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు చేసినాక అమ్మాయి కాడికి వచ్చి మేము దేశపోతా అంటే అమ్మాయి మాతో పాటు రానుంది 4 రోజుల తర్వాత 24వ తారీఖు చనిపోయింది కొంచెం 4:30 అని చెప్పారు ఆ అమ్మాయికి టీవీ అని ఊపిరితిత్తుల్లో ఓలు ఉందని అన్నీ చెప్పారు మేము తర్వాత 9 రోజులకు వచ్చేసరికి హెచ్ఐవి ఉందని లేని అన్నీ చెబుతున్నారు మాకు మా పిల్ల చనిపోవడానికి కారణము వాళ్ళు చెప్పినవన్నీ మాకు అనుమానంగా ఉంది మాకు ఇంకా ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ అమ్మాయి బతికేదేమో అనిపిస్తుంది అది మాకు న్యాయం కావాలి మీకు డాక్టర్ రిపోర్ట్లో ఏం చెప్పారు అసలు మామూలుగా డాక్టర్ రిపోర్ట్లో ఊపిరితిత్తుల్లో ఓలు ఉందని టీవీ ఉందని చెప్పారు 10 రోజుల తర్వాత హెచ్ఐవి కూడా వచ్చిందని చెప్తున్నారు 13 సంవత్సరాల పాపకి హెచ్ఐవి ఉండటమేందని మాకు డౌటు
ఎక్కడ చదివేది అమ్మాయి? అమ్మాయి ఇక్కడే ఉంది, బాల సదనంలో చేర్పించాం. హెచ్ఐవి ఉంటే బాల సదనం వాళ్ళు చేర్పించుకోవడానికి రూల్ లేదు కదా, కానీ ఎందుకు ఉండించుకున్నారు 3 నెలలు ఆ పాపని? మీరు బాల సదనం అడిగారా? అసలు విషయం అడిగారా? అడిగాము మేము. అడిగితే వాళ్ళు షెల్టర్ కోసం ఉండిచ్చాము, చినగంజాంలో చేర్పించాము, ఆడ నుంచి సెలవులు అప్పుడు వచ్చి ఉంటాను కానీ ఇక్కడికి ఉండించుకున్నామని చెప్పారు మాకు వాళ్ళు. ఇప్పుడు మీకు ఎవరి మీద అనుమానం అసలు పూర్తిగా? మాకు వాళ్ళు బాల సదనం వాళ్ళు ఇంకొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుంటే మా పిల్ల బతికేదేమో అనిపిస్తుంది మాకు. దేనికోసం వచ్చారు మీకు? మా పిల్ల చచ్చిపోవడానికి కరెక్ట్ కారణం లేదుగా, 1కి 4 కారణాలు చెబుతున్నారు కాబట్టి మాకు కరెక్ట్ కారణం తెలవాలి. మా పిల్ల చనిపోవడానికి ఫస్ట్ ఎందువల్ల సరైన కారణం తెలవాలి మా పిల్ల చనిపోయినందుకు. అందుకని రీపోస్ట్ మార్టం కోసం వచ్చాము మేము. నా పేరు మాధురి, అత్తనవుతా నేను. నా మనవరాలు ఎట్ట చనిపోయింది మాకు అర్థం కాలేదు. మాకు న్యాయం జరగాలి. ఏ కారణంగా జరిగింది, ఏమైంది కూడా మాకు అర్థం కాలే. చనిపోయినాక చెబుతున్నారు వాళ్ళు, ముందు చెప్పలే మాకు, తర్వాత చెబుతున్నారు ఇది ఉంది, ఓల్డ్ ఉంది, కడుపులు నొప్పి అని అదని ఇదని ఏదో ఒకటి చెబుతున్నారు. నాకు ముందే చెప్పినడితే మేము ఏదో ఒకటి చేయించుకునేవాళ్ళం. మాకు ముందు తెలియపరచలే వాళ్ళు, పట్టించుకోలే. నా మనవరాలు ఎట్ట చనిపోయిందో మాకు అర్థం కావాలి, మాకు న్యాయం జరగాలి. స్కూల్లో ఏం చెప్పారు? కడుపులో నొప్పి అని చనిపోయింది అని చెప్పారు. మేము ఒకసారి వచ్చి చూసుకున్నాక బాగానే ఉంది, మాట్లాడింది. తర్వాత మళ్ళీ మేము వచ్చిపోయిన 3 రోజులకు చనిపోయిందని కబురు వచ్చింది. ఏ రకంగా చనిపోయింది, ఎట్ట చనిపోయింది మాకు తెలియాలి. డాక్టర్లు ఏమన్నారు? అంటే ఏం బాలేదన్నారు డాక్టర్లు మీరు అడిగితే? డాక్టర్లు అని మాకేం చెప్పలే, బాలచంద్రం వాళ్ళే చెప్పారు మాకు. అమ్మాయికి ఎట్లా కడుపులో నొప్పి వచ్చింది, అన్నం తినక ఎట్లా ఇదయింది అమ్మాయి, ఓళ్ళు ఇది రాళ్ళు ఉండయి, అది ఉండయి, ఇది ఉండయి అని చెప్పారు. నమస్కారం అండి, నా పేరు పి దినేష్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని. ఈరోజు మనం ఇక్కడ కుంచాల మౌనిక అనే బాలిక అనారోగ్యంతో రిమ్స్లో వైద్యం పొందుతూ 24/1/2026 ఎర్లీ మార్నింగ్ 4:30కి చనిపోవడం జరిగింది. సో అమ్మాయి ఆర్ఫాన్ బాలిక, తల్లిదండ్రులు లేరు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా, వాళ్ళ బంధువుల ద్వారా కేజీబీ చిన్నగంజంలో 6వ తరగతి చదువుతూ తనకి ఆరోగ్యం బాగలేక మన ఒంగోలు బాల సదనంలో షెల్టర్ పొందుతూ ఉంది. సో తనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, తను అనాథ బాలిక కాబట్టి మనమే ఆ బాలికని రిమ్స్లో జాయిన్ చేసి వైద్యం అందిస్తూ ఉన్నాము. అందులో భాగంగా అమ్మాయికి ఎక్స్రే రిపోర్ట్లో బ్లడ్ టెస్ట్లో కూడా బయటపడింది ఏంటంటే తనకి హెచ్ఐవి పాజిటివ్, టీబీ, లంగ్స్లో హోల్ ఉండటం వల్ల, అది కూడా ఎవరు తెలియకపోవటం, చివరి స్టేజ్లో బయటపడటం వల్ల అమ్మాయి వైద్యం పొందుతూ మరణించింది. అప్పుడు ఆ విషయంలో కూడా మన డిఎంహెచ్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా అమ్మాయిని బతికిద్దాము, అమ్మాయికి సాయశక్తుల అన్ని డిపార్ట్మెంట్లు కూడా కృషి చేయడం జరిగింది. మా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి డిఎంహెచ్ఓ గారిని అనుక్షణం బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని సాదృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కానీ మన దగ్గరికి వచ్చే టైంకే ఆ పాపకి ఆల్మోస్ట్ బాడీ 70% తనకి డిసీజ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల తను కోలుకోవడం కష్టమైపోయి మరణించారు. సో ఈరోజు వాళ్ళ అమ్మమ్మ గారు మా మనవరాలికి ఏ కారణంతో చనిపోయిందో మాకు తెలియాలి అనే ఉద్దేశంతో మన సీఎం గారికి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన ఒంగోలు ఎంఆర్ఓ గారు, మన సిఐ 2 టౌన్ శ్రీనివాసరావు గారు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ రిమ్స్ వైద్యులు కూడా వచ్చి ఆ బాలిక డెడ్ బాడీని తీసి రీపోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అంతకుముందు ఎందుకు చేయలేదు పోస్ట్ మార్టం అంటే, ఆ బాలిక అనారోగ్యంతో చనిపోవడం కారణం ఒకటి, ఆ పాపకు సంబంధించి ఎటువంటి కేసులు కూడా లేవు. సో అందువల్ల అంతకుముందు ఆ పాప సంబంధించి మన ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, పోస్ట్ మార్టం కూడా చేయలేదు వైద్యులు. ఎందుకంటే ఆ పాపకి ఎటువంటి ఎమ్మెల్సీ కేసు కానీ పోలీస్ కేసు రికార్డ్స్లో లేదు కాబట్టి, వైద్యం పొందుతూ అనారోగ్యంతో మరణించింది కాబట్టి అంతకుముందు ఈ ప్రొసీజర్ అంతా కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం లేదు, ఏది ఇలా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని కానీ పోస్ట్ మార్టం చేయాలని. సో ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు మన గౌరవ సీఎం గారికి ఒక గ్రీవెన్స్ పెట్టడం జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది. సో అవును సార్, అనాథ బాలిక సార్, తల్లిదండ్రులు లేరు,
గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి తీసుకోవడం జరిగింది. అంటే మీకు ముందు అంటే తెలుసు అసలు వైద్యంలో తెలిసిందా? ముందు మనకేం తెలియదు సార్. అమ్మాయికి ముందు హెచ్ఐవి ఉందని, టీబీ ఉందని, లంగ్స్లో హోల్ ఉందని ఏది తెలియదు. అమ్మాయికి చివరిలో వైద్యం పొందుతూ ఎక్స్రే రిపోర్ట్లో ఆ బ్లడ్ టెస్ట్లో బయటపడ్డాయి ఇవన్నీ కూడా. మన దగ్గర జాయిన్ అయినప్పుడు అమ్మాయి హెల్తీగానే ఉంది. కాలక్రమేణా తనకి అనారోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంటే మీరు సరైన మీకు హాస్పిటల్లో చూపించలేదా? చూపించడం అంటే సార్ మన దగ్గరికి చివరిలో వచ్చింది. అమ్మాయి చదువుకుంటుంది. మన దగ్గర కంప్లీట్గా మన దగ్గర బాల సదనంలో లేదు. అమ్మాయి కేజీబీ చిన్నగానే చదువుతూ ఉంది. చివరిలో ఆరోగ్యం బాగలేక చివరి నిమిషంలో మన దగ్గరికి ఆర్ఫాన్, అమ్మాయికి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆర్ఫాన్ కాబట్టి చివరి నిమిషంలో మళ్ళీ మన దగ్గర చదువుకుంటూ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం రిమ్స్లో జాయిన్ చేసాము. రిమ్స్లో చివరిలో అవి అమ్మాయికి ఉన్న అనారోగ్యాలన్నీ కూడా బయటపడటం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్ అంటారు మీరు నిర్లక్ష్యం వల్లే జరిగింది, అసలు 13 సంవత్సరాల అమ్మాయికి హెచ్ఐవి ఎందుకు వచ్చింది, మాకు అనుమానంతో మేము పోస్ట్ మార్టం పెట్టించాం. దీంట్లో ఒకటి సార్, తల్లి తండ్రికి ఇద్దరికి కూడా హెచ్ఐవి ఉందని మనకి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు రిపోర్ట్స్ కూడా మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇద్దరు కూడా హెచ్ఐవితో చనిపోయారనే నివేదికలు మన రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయి మాట. సో వారి ద్వారా బాలిక వచ్చిందనేది రిమ్స్ వైద్యులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సార్. మన పరిధిలో ఉన్నటువంటి బాల సదన్లో ఒక 13 సంవత్సరాల పాప, ఒక అమ్మాయి తనకి అనారోగ్య పరిస్థితి వల్ల మన జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళ నాయనమ్మ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు మేము దాన్ని 194 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసుకొని ఎగ్జిబిషన్ చనిపోయినటువంటి అమ్మాయిని ఆల్రెడీ ఆ రోజు ఖననం చేయడం జరిగింది. ఎవరు లేరు అనే ఉద్దేశంతో. అందులో చనిపోయింది కూడా, చనిపోవడానికి కూడా ఎటువంటి కారణాలు, ఒక ఆవిడకి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి తప్ప వేరే కారణాలు ఏం లేవు అని చెప్పేసి మనం పోస్ట్ మార్టం చేయలేదు. కానీ ఈరోజు వాళ్ళ నాయనమ్మ గారు వచ్చేసేసి ఫిర్యాదు ఇవ్వడంతో పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. ఎగ్జిబిషన్ ఉన్నటువంటి శవాన్ని బయటికి తీసేసి పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. అంటే వాళ్ళు ఏమన్నా పోస్ట్ మార్టం